హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అర్ధ కేజీ చిన్న కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కాకరకాయ తీసుకొని లాస్ట్లో ఈ సైడు ఆ సైడు కొంచెం కట్ చేసుకొని కాకరకాయ పైన కొంచెం గుల్లలుగా ఉంటుంది కదండి, ఆ స్కిన్ని కొంచెం తీసేద్దాము. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక కాకరకాయని రెండుగా కట్ చేసుకొని కాకరకాయ లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేద్దామండి. ఇలా తీసిన తర్వాత వీటిని వీడియోలో చూపించినట్లు ఇలా సన్నగా కట్ చేసుకుందామండి. ఇలాగే అన్ని కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసిండాను, 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి. వీటిని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి కాకరకాయల్లో నీళ్లు ఊరింటాయండి, ఆ నీళ్లను చేత్తో పిండేసి ఆ నీళ్లను తీసేయాలండి. ఇలాగే అన్ని కాకరకాయ ముక్కల్ని నీళ్లు తీసేసి ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి. నూనె కొంచెం కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను. 5-6 వెల్లుల్లి రెమ్మల్ని స్కిన్ రిమూవ్ చేసి కచ్చాపచ్చాగా దంచి వేసిండానండి. కొద్దిగా కరివేపాకు వేసిండాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి. మనం కాకరకాయ ముక్కలలో కూడా ఉప్పు వేసిండాం కదండి, అందుకు సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలను వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యి ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు మాడిపోకుండా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఒక కాకరకాయ ముక్కను తీసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని, ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని, ఉప్పు తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు వేసిండాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసిండాను, 1 టీ స్పూన్ కారపొడి వేసిండానండి, 1 టీ స్పూన్ అంతా సాంబార్ మసాలా వేసిండానండి, 1/2 టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పొడి కూడా వేసి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి ఈ మసాలాలు మొత్తం కాకరకాయ ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ.